బేసిక్ గా భాస్కర్ గారి టీమే ఒక పెద్ద ఫ్యామిలీలా ఉంటది. అలాంటి ఓ టీమ్ తో ఒక ఫ్యామిలీ స్కిట్ చేస్తే అది ఇంకెంత బాగుంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his big team. So let's welcome them. నీకు క్వశ్చన్ తెలుసా? మనుషులు కోతుల నుంచి పుడతారంట కదా, అది ఎంతవరకు నిజం? నాకు తెలియదు, నిన్ను చేసుకున్నాకే నిజం అనిపిస్తుంది. నాకు ఒక డౌట్, ఏంటి? స్లోగా చావడం అంటే ఏంటి, స్పీడ్ గా చావడం అంటే ఏంటి? ఇప్పుడు మగాడు తాడు తీసుకొచ్చి మెల్ల కట్టుకున్నాడు అనుకో, టక్కని చచ్చిపోతాడు. ఇదే తాడు తీసుకెళ్లి ఆడదాని మెల్ల కట్టాం అనుకోండి, జీవితాంతం స్లోగా 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 చచ్చిపోతాడు. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుందావా? yes. పెళ్లి చేసుకున్న వెంటనే మా నాన్నగారు తీసుకెళ్లి నీకు పరిచయం చేయాలి. ఎందుకంటే పెద్దలు ఈ పెళ్లి ఒప్పుకోరు. ఓకే ఓకే. నాన్నగారు, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. చాలా మంచి గుణపాఠం చెప్పావురా. ఏమైంది నాన్నగారు? నీతి లేని భాస్కర్. నీతి లేని కుక్క కదా అనాలి. కుక్క అంటే ఆమె ఫీల్ అయిద్ది, అందుకని. అంత తప్పు పని నేనేం చేశాను నాన్నగారు? పెళ్లి చేసుకున్నావు, అంతకంటే పెద్ద తప్పు ఏముందిరా? నాన్నగారు, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏముందిరా దాంట్లో చేసుకోవడానికి? నాన్నగారు, దీనికి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దీనికి షాపింగ్ కాంప్లెక్స్ ఉందంటే నేనెలా నమ్ముతాను రా? ఆగండి, వాడిని ముద్ద పెట్టి పెంచామండి. నువ్వు ముద్దా కలిపి పెడితే వాడు ఆ ముద్దలన్నీ కలిపి నాకు ఇంత పెద్ద ముద్ద పెట్టాడే వాడు. ఏముందిరా దాంట్లో చేసుకోవడానికి? చూడరా అది ఎలా ఉంది. నా ఇంట్లో పని మనిషికున్నంత అందం కూడా లేదు కదరా. పని మనిషి ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదు. ఇది దాన్ని ఎలా చేసుకున్నావురా? శ్రీదేవిలో పనిలే, అది వేరు ఇది వేరు. సరే, ఏంటి? వాడు వెళ్ళిపోతే మనకి దిక్కెవరండి? అమ్మా రష్మి, నీ ఇంట్లో ఎన్నో కుక్కలు ఉన్నాయి కదా, ఒక కుక్కని అమ్మా పెంచుకుంటా. ఏమండి, 2 పంపుతా. ఆ బర్రె సైజ్ కి 2 కరెక్ట్. సత్య, మొగుడు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. సంవత్సరం తర్వాత భాస్కర్, ఏంటి? సంవత్సరం నుంచి నేనే కష్టపడుతున్నాను, నేనే జాబ్ చేస్తున్నాను, నువ్వెప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? నువ్వు 1,50,000 సంపాదిస్తున్నావు, నేను ఎందుకు పని చేయాలి? తిరుగుతున్నాను, ఎక్కడ జాబ్ దొరకట్లేదు. అందరు ఏమంటున్నారు తెలుసా? భార్య సంపాదిస్తే భర్త కూర్చొని తింటున్నారు అంటున్నారు. అడిగితే మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంట్లో ఎందుకు ఉంటాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పు. అవన్నీ నేనేం చెప్పాను, జాబ్ తెచ్చుకో. నాన్నగారు, అవునా నాన్నగారు? సరే నాన్నగారు. మా నాన్నగారు మా ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక విషయం, మా నాన్నగారు పౌరుషం రోసం తిని బతుకుతాడు. నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావని కుక్క కన్నా హీనంగా నించోమంటే నించుంటావు, కూర్చోమంటే కూర్చుంటావు అని చెప్పాను. ఒక్క 4 రోజులు నా కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? సో వాట్? అలా పెళ్లి చేసుకున్నంత మాత్రాన కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలా? మగాళ్ళ కంటే తక్కువ కాదు ఆడోళ్ళు. నువ్వు చేయకపోతే నా మీద ఒట్టే. ఏమండి, నీ పిల్లానికి సంస్కృతి సంప్రదాయాలు తెలియదా? ఏమైంది నాన్నగారు? మామగారు రాగానే కాళ్ళ మీద పడాలని తెలియదురా? ఏమండి, అది కుక్క నాన్న, మనం చెప్పినట్టు వింటది. భాస్కరా ఎలా ఉన్నావు? బానే ఉన్నాను నాన్నగారు. టీ కాఫీ ఏమన్నా? టీ నాన్నగారు టీ తీసుకురా, వెళ్ళు ఫాస్ట్గా. సరే మోయా, మోయ టీ. మోయో చక్కెర వేసావా? వేసాను మోయా. తగినంత వేసావా? తగినంత వేసా మోయా. కరెక్ట్ గా వేసావా? కరెక్ట్ వేసాను. ఒక్క నిమిషం ఆగండి. అబ్బా బాగుంది మోయా. నీ పిల్లం నాకు తెచ్చిన టీ అది తాగింది, నేను ఎగిరి టీ తాగబట్టావురా? నాన్నగారు మీ కాలు పట్టుకుంటే వెళ్ళొద్దు. నాన్న కాలు పెట్టి సమాపించవా? ఒక నిమిషం నించో, కూర్చో, కాలు తడబడే. కుక్కిని పేరు నాన్న పులి. నాన్నగారు, పులి ఎప్పుడు వస్తుంది? పులి రాగానే ఫోన్ చేయి. నాన్నగారు, పులి రాగానే ఫోన్ చేస్తా. పులిని గంటవో పందిని గంటవో చూసుకో.
ఆ, అబ్బా మీరు చెప్పినట్టుగానే 4 రోజులు నటించానండి. ఇంకా నా వల్ల కదా అయిపోయింది. ఓకేనా? ఆ, సరే ఒక సరే. నిమిషం ఆగండి. హలో అమ్మా నాన్న, రండి రండి రండి. ఏమండి, ఆ. మా అమ్మ నాన్నగారు కూడా వస్తున్నారంట. అయితే ఏం చేయమంటావు? మీరు కూడా ఒక 4 రోజులు నటించాలండి. వాళ్ళకు కూడా చెప్పాను నేను ఏది చెప్తే అది వింటాడని. అంటే పిల్లని చెప్పిన వాళ్ళ చవటా వల్ల చేయమంటావా? ఇప్పుడే నేను చేశాను కదండి. ఏంటే ఆడవాళ్ళు తక్కువ మగాళ్ళు ఎక్కువ? అంత బొంగేం లేదు మేడం. మీరు చెప్పండి చేస్తే ఏమిటి, ఒక 4 రోజులే కదా. అంతే చెయ్యొచ్చు కదా. చెయ్యొచ్చు కదా. మీకోసం చేస్తున్నా. తర్వాత పర్యవసానాలు ఏమి ఎదురైనా దాని బాధ్యత మీరే వహించాలి. 4 రోజులు నా కోసం చేస్తాను, మాట ఇవ్వండి. మాటిస్తున్నాను నీ మీద ఒట్టు. అమ్మ రండి. ఇంతకి వాడెక్కడా? ఎవరు నాన్న? నీ మొగడు. అక్కడ కూర్చున్నాడు. రేయ్! రేయ్, ఆ, ఇటు చూడు. మామొచ్చి అరగంట అయింది, కాళ్ళకు దండం పెట్టాలన్న సంస్కారం కూడా లేదమ్మా వాడికి. ఏ వంగలేవా? వంగు మంచి వంగు. ఈ వంగలేను నువ్వేం పెళ్లి చేసుకున్నావమ్మా? నాన్న మీకోసం నేను వేడి నీళ్ళు పెడతా పోండి. నెలకు 1,50,000 సంపాదించే నువ్వెక్కడా? పని పాట తిరగకుండా ఈడెక్కడా? ఏ ఆడికి నీళ్ళు పెట్టడం రాదా? హీటర్ వేయడం రాదా? వేస్తావా? ఏయ్! మా నాన్ననే అంటావా? ఎంత ధైర్యం రా నీకు? యాక్టింగ్ చేయి. నాన్న చూసారా, దెబ్బకి జరుచుకున్నాడు. అది నా బిడ్డ అంటే. మామయ్య గారు ఆ, నీళ్ళు రెడీ. ఓకే వెళ్ళు. వెళ్ళండి. నేనేం పెట్టమన్నారా? వేడి నీళ్ళు నువ్వే పెట్టమన్నారు. పెట్టావురా? అంటే వేడిగా ఉంటే మరీ బాగోదు కదా అని కొంచెం చల్ల నీళ్ళు కలిపి పెట్టాను. చిన్నప్పటి నుంచి నేను వేడి నీళ్ళు కాకుండా చల్ల నీళ్ళతో స్నానం చేశానా? అంటే నా నాన్నకి చల్లనీళ్ళు కలిపి తన నేనే చేద్దాం అనుకుంటున్నావు కదా. చావరా. సరే జరిగింది జరిగింది. ఆ. ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండండి. సరే. పిల్ల పాపతో చల్లగా ఉండండి. రావే. ఏమైందమ్మా? మీరు తాతయ్య కాబోతున్నా నాన్న. అవునా అమ్మా? బాబు విషయం చెప్పడం మర్చిపోయినా. ఎంతైనా పురుడు పోయాల్సింది పుట్టింటోళ్ళ బాధ్యత కాబట్టి పిల్లోడు పుట్టేదాకా 2 సంవత్సరాల దాకా ఈయనే ఉంటాం. ఇక్కడ నుంచి నువ్వు వంట పని, ఇంటి పని, బట్టలు ఉతుకోవడం అన్ని నువ్వు వేయాలి. అర్థమైందా? 1 మినిట్ జరిగే. దా అమ్మా. 2 సంవత్సరాలు నేను ఉండేట్టాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బుల్లెట్ భాస్కర్ గారు చాలా బాగా చేశారు. నరేష్ ఎంత గొప్ప నాడు జిత్తు ఇంటరేగా అర్థమైంది మాకు. అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఖుష్బు గారు. నరేష్ థ్యాంక్ యూ మ్యామ్. ఆ క్యారెక్టర్లు అంతా బాగా చేశారు. భాస్కర్ గారు బ్రిలియంట్ గా చేశారు. బాగుంది. జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 20 out of 20.